మన భారతీయులు కానిటువంటి వాళ్ళు, మన పౌరులు కానిటువంటి వాళ్ళు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. భారత్ న్యూక్లియర్ స్టేట్ అవటానికి ప్రయత్నం చేసినప్పుడు అడ్డుకున్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీ. సూసైడ్ బాంబింగ్ చేసుకున్నటువంటి వ్యక్తి ఆరిజిన్ ఈశ్వరం బంగ్లాదేశ్. హైదరాబాద్లోనే ఉన్నారు, హైదరాబాద్లో విషయం తెలంగాణలో చాలా మంది ఉన్నారు. అసలు అదే పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు, ఇంటెలిజెన్స్ ఎందుకు, ఎస్బీ ఎందుకు, నేను చూపించేది. కేంద్ర ప్రభుత్వం త్వరలో ఎన్ఆర్సీ చేయబోతోంది. ఇటువంటి వారిని వేయడానికి ఎన్ఆర్సీ కావాలన్నా వద్దా? ముందుకు వచ్చినాం కానీ మేము మిగతా 4 స్టాండర్డ్స్ వాడాం. ఎందుకంటే అలా అది వాడితే ముస్లింలు మనకు దెబ్బతింటాయని చెప్పి డివిజివ్ పార్టీ చేసింది కాంగ్రెస్ పార్టీ. నమస్తే. ప్రధాని మోదీ వ్యూహాల గురించి ప్రతిపక్షాలు చాలాసార్లు అర్థం చేసుకోవడంలో విఫలమవుతూ ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఎన్ఆర్సీని తీసుకురాబోతోందా, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ తీసుకురాబోతోందా? గతంలో ఈ ప్రక్రియ చేపట్టింది, కానీ రకరకాల రాజకీయ కారణాలతో అది పూర్తి కాలేదు. ఎన్ఆర్సీతో పాటు నేషనల్ పాపులేషన్ రిజిస్టర్, ఎన్పిఆర్ కూడా అంటారు, ఇది కూడా జరగబోతోందా అనేటువంటి చర్చ జరుగుతోంది. ఈ మధ్యకాలంలోనే హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా ఒక చోట మాట్లాడుతూ ఒక బైట్ మాట్లాడారు. అమిత్ షా అసాధ్యుడు లాంటివాడు. అమిత్ షా ఏదైనా ఒక క్యాబినెట్ మీటింగ్, ఒక రివ్యూ మీటింగ్ పెడితే దానికి ఏదో పక్కా ప్లానింగే ఉంటుంది. నాకు తెలిసి నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం త్వరలో ఎన్ఆర్సీ చేయబోతోంది అని ఒక హింట్ ఇచ్చారు. అది పొలిటికల్ పార్టీలకు కావచ్చు, ముస్లిం ప్రజలకు కావచ్చు. అంటే ముందుగానే వాళ్ళు ఇన్స్టిగేట్ చేస్తున్నారా ఏమో తెలియదు. మొత్తానికి అసదుద్దీన్ ఓవైసీ కూడా మాట్లాడారు. జరుగుతుందా ఎన్ఆర్సీ? జరుగుతుందా? ఎన్ఆర్సీ యొక్క ఆవశ్యకత ఏంటి? నీడ్ ఆఫ్ ద అవర్, ప్రస్తుతం దేశానికి అవసరమా? లెట్స్ టాక్. నాతో స్టూడియోలో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ కరుణాసాగర్ గారు. కరుణాసాగర్ గారు నమస్తే. నమస్తే. నిజానికి గతంలో ప్రయత్నం జరిగింది, ఎన్ఆర్సీ చెయ్యాలి. ఎన్ఆర్సీ, యూసీసీ, ఎన్పిఆర్ ఇవన్నీ కూడా అవసరం. ఎందుకంటే మన భారతీయులు కానిటువంటి వాళ్ళు, మన పౌరులు కానిటువంటి వాళ్ళు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ఫస్ట్ థింగ్, నో కాంప్రమైజ్. అందులో ఈ బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు మన దగ్గర ఎంత లెక్క ఉందో కూడా తెలియట్లేదు ఎగ్జాక్ట్గా. కొంతమంది 5 కోట్లు అంటారు, కొంతమంది 1.5 కోట్లు అంటారు, కొంతమంది 8 కోట్లు అంటారు. దానికి లెక్కడొకే ప్రభుత్వం దగ్గర ఉందేమో తెలియదు, కానీ బయట మాత్రం ఎవరి లెక్కలు వాళ్ళకి ఉన్నాయి. సో మన వాళ్ళు, నాన్ ఇండియన్స్, భారతీయులు కానిటువంటి వాళ్ళు నిర్దాక్షిణ్యంగా బయటికి పంపించాల్సిందే. సో ఏంటి సార్ ఇప్పుడు ఎన్ఆర్సీ త్వరలో ఏమైనా చేసే అవకాశం ఉందా? మీకున్నటువంటి అవగాహన ఏంటి? డెఫినెట్లీ చేస్తున్నాడు. ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్. ఇన్ఎవిటబుల్, ఎస్. ఎందుకు ఇన్ఎవిటబుల్ అంటే ఇది ఏదో గవర్నమెంట్లో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీ ఆలోచనో, ఎవరో ఒక మతాన్నో, ఏదో ఒక దేశానికి సంబంధించినట్టు ప్రజల మీద చేసేటువంటి కాదు. దిస్ ఈజ్ ఫర్ ద కంట్రీ. ఈ దేశంలో ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదు అనేది చట్టాలు చెప్తాయి. ప్రాపర్గా వీసా ఉన్నటువంటి వారు మాత్రమే ఈ దేశంలో ఉండాలి. ఈ దేశంలో ఎటువంటి పత్రాలు లేకుండా అర్ధరాత్రి పూట బార్డర్ ఫెన్సింగ్ దూకి వచ్చి ఉన్న వాళ్ళు ఎవరికి దేశంలో ఉండేటటువంటి రైట్ లేదు. ఎందుకంటే వాడు శరణార్థి కాదు, వాడు గుస్పేటి, ఇల్లీగల్ మైగ్రెంట్, నాట్ మైగ్రెంట్, ఇల్లీగల్ మైగ్రెంట్, అక్రమ చొరబాటుదారుడు. చాలామంది వీళ్ళను శరణార్థులు అంటే, శరణార్థులు అని అంటే వాళ్ళ దేశంలో అంతర్గతంగా యుద్ధం జరిగి, లేదంటే అణచివేయబడి డిఫరెంట్ థింగ్. అది మళ్ళీ వేరే. అక్కడ అంతర్యుద్ధాలు వచ్చి, అక్కడ కెలామిటీస్ వచ్చి, అక్కడ ఆహారం లేక, అక్కడ ఆర్థిక పరిస్థితి మొత్తం పడిపోయి ఇక్కడ బతకలేమన్న వాళ్ళు, వాళ్ళ దేశంలో ఉండడానికి ఎటువంటి పరిస్థితి లేని వాళ్ళు ఈ దేశంలో ఉండలేము కాబట్టి మాకు షెల్టర్ ఇవ్వండి అని చెప్పి షెల్టర్ ఇవ్వడం అడిగితే మానవతా దృష్టితో చేస్తారు, దాన్ని హ్యూమనిటేరియన్ గ్రౌండ్స్లో చేస్తారు. అంతేగాని కంపల్సరీ ఇవ్వాలని ఏం లేదు. దెర్ ఈజ్ నో శరణార్థి ఇన్ ఇండియన్ యాక్ట్. సుప్రీంకోర్టు కూడా చెప్పింది కదా, మనదేవి ధర్మశాల కాదు. ఈ భారతదేశ చట్టాల్లో శరణార్థి అనే పదం లేదు. అన్లెస్ గవర్నమెంట్ గ్రాంట్స్ ఇట్. నేను శరణార్థి కాబట్టి నేను రికగ్నైజ్ చేయాలని చెప్పడానికి నీకు లేదు. యు హావ్ నో రైట్. నేను ఇవ్వాలనుకుంటే నేను ఇస్తాను, దళిస్తే అంతే కదా. దానికి కూడా ఒక రికార్డు ఉండాలి. దాంట్లో కూడా నీకు దేశం నుంచి వచ్చావు ఉండాలి, నీకు ఉండాలి. ఎక్కడ పుట్టావో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చావో తెలియదు. గార్డర్ దాకా వచ్చేస్తారు దేశంలో వచ్చేసి, మాకు తిండి లేదు కాబట్టి మాకు యూట్యూబ్లో వీడియోలు చూడండి,
హైదరాబాద్లోనే ఉన్నారు చాలా మంది. హైదరాబాద్లో విషయం చెప్తున్నాను తెలంగాణలో నేను. చాలా మంది ఉన్నారు అసలు. బాలాపూర్లో ఉంటారు, మాకు తినడానికి తిండి లేదు, మాకు ఇక్కడ ఆరోగ్యం బాగాలేదు, మాకు డొనేషన్స్ ఇవ్వండి అని చెప్పేసి కింద నంబర్లు ఇస్తుంటారు. మీ లెక్క ఏంటి సార్ యాక్చువల్గా ఇప్పుడు తెలంగాణలో మాట్లాడుకుంటే నేను ఎంతమంది యాక్చువల్లీ ఎంతమంది మీకు ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకురావాలి. జనరల్గా నేనేం చేసినామంటే డిసెంబర్ 2025లో ఈ బంగ్లాదేశీల సబ్జెక్టు నాలెడ్జ్ కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత నేను హైదరాబాద్ కమిషనర్ గారికి, సైబరాబాద్ కమిషనరు, మల్కాజ్గిరి కమిషనర్, అప్పటికి ఇంకా ఫోర్త్ సిటీ ఫ్యూచర్ సిటీ రాలే, ఈ ముగ్గురు కమిషనరేట్లకి లెటర్ రాశారు. ఈ తెలంగాణలో ఉన్నటువంటి మేజర్గా ఈ ప్రాంతాల్లో బంగ్లాదేశీలు, రోహింగ్యాలు అక్రమంగా వలస వచ్చి ఇక్కడ క్యాంప్స్ ఏర్పాటు చేసుకుని ఉన్నారు. వాళ్ళు డెమోగ్రఫిక్ పాపులేషన్ అవుట్ బస్ట్ వల్ల డెమోగ్రఫిక్ చేంజెస్ వస్తున్నాయి, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తున్నాయి. ఇక్కడ ఫిజికల్గా అటాకులు జరగడమే కాకుండా దొంగతనాలు జరగడము, చీటింగ్ జరగడము, స్ప్యూరియస్ ఫుడ్ మెటీరియల్ తయారు చేయడము, అంటే కల్తీ ఆహార పదార్థాలు తయారు చేసేటువంటి కంపెనీ చేసి ఇక్కడ డెమోగ్రఫిక్ చేంజే కాకుండా లా అండ్ ఆర్డరు, హెల్త్ మీద కూడా ఎఫెక్ట్ అయ్యే ప్రాబ్లం ఉంది. కాబట్టి వీళ్ళను ట్రేస్ అవుట్ చేసి వీళ్ళను డిపోర్ట్ చేయాలి అని చెప్పేసి ఒక అప్లికేషన్ ఇచ్చారు. దాని మీద వాళ్ళు ఎటువంటి రెస్పాండ్ కాలేదు. అంతలో ధర్మరక్షా సభ అని చెప్పేసి భాగ్యనగర్లో, తెలంగాణ ప్రాంతంలో కాకుండా భారతదేశం మొత్తంలో ఉన్నటువంటి రోహింగ్యాలను, బంగ్లాదేశీలను, ఇల్లీగల్ వచ్చిన బంగ్లాదేశీలను ఐడెంటిఫై చేసి, వెరిఫై చేసి, వాళ్ళని డీటెయిన్ చేసి డిపోర్ట్ చేయాలని చెప్పి ఒక నినాదంతో ధర్మరక్షా సభ అని బాలాపూర్లో ఒక ధర్మరక్షా సభ పెట్టారు. 24th జనవరి 2026 రోజు సాయంత్రం ధర్మరక్షా సభకు పెద్ద సక్సెస్ అయింది. దాదాపు 10,000 మంది వచ్చారు. ఆ సభ కోసం మేము ఆ పర్మిషన్కి అప్లై చేస్తే పోలీస్ వాళ్ళు మాకు పర్మిషన్ ఇవ్వలేదు. ఓకే. ఎందుకనంటే రీజన్ ఏంటంటే పర్మిషన్ ఇవ్వకపోతే నేను హైకోర్టులో రిట్ ఫైల్ చేశాను. హైకోర్టులో వాదనల సందర్భంగా సార్ మేము పర్మిషన్ ఇవ్వలేను. ఎందుకు అని అంటే అక్కడి నుంచి జస్ట్ 500 మీటర్స్ దూరంలో 8 బంగ్లాదేశీ క్యాంపులు ఉన్నాయని వాడు చెప్పిండు. ఎందుకు ఇవ్వలేదు అని అంటే 8 బంగ్లాదేశీ క్యాంపులు ఉన్నాయి కాబట్టి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి అక్కడ పర్మిషన్ ఇవ్వలేను అన్నారు. దాని మీద రిపోర్ట్ ఏమని అంటే కోర్టులో వాళ్ళు రిపోర్ట్ వేశారు. పోలీస్ వాళ్ళ రిపోర్ట్ ఏముంటుందంటే దాదాపు 8,000 మంది బంగ్లాదేశీయులు మేము స్థలాస్థలి ఎక్కడైతే పర్మిషన్ అడుగుతున్నామో అక్కడ నుంచి 500 మీటర్స్ దూరంలో 8 క్యాంపులలో ఉన్నారు. మా డాటా అది. సో వాళ్ళ దగ్గర అఫీషియల్ డేటా అది, వాళ్ళు పెట్టినది మా డాటా అది. కాబట్టి ఈ పర్మిషన్ ఇస్తే ఈ బంగ్లాదేశీల వల్ల అక్కడ ఈ బంగ్లాదేశ్లో ఉన్న ప్రజెన్స్ వల్ల అక్కడ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. మళ్ళీ మేము కంటైన్ చేయలేము, అది మళ్ళీ రాష్ట్రం మొత్తం ట్విన్ సిటీస్ స్ప్రెడ్ అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పడంతో అట్లయితుంది కాదు, కండిషన్స్ ఉన్నటువంటి పర్మిషన్ ఇవ్వాల్సిందే అని కోర్టు పర్మిషన్ ఇచ్చింది. మేము సభ చేసాం. ఈ పర్మిషన్ ఇవ్వకపోవడం వల్ల మేము కోర్టు పోవడం వల్ల తెలిసిన విషయం ఏంటంటే పోలీస్ వాళ్ళ యొక్క నాలెడ్జ్లో, వాళ్ళ వెరిఫికేషన్, వాళ్ళ డాటా ప్రకారం 8,000 మంది బంగ్లాదేశీలు అక్కడ ఉన్నారు. రోహింగ్యాలు ఎంతమంది ఉన్నారో ఇంకా డాటా లేదు. ఈ 8,000 మంది ఏం చేస్తారు? చాలామంది ఫేక్గా ఆధార్ కార్డులు, ఓటర్ ఐడి కార్డులు, పాన్ కార్డులు, రేషన్ కార్డులు సంపాదించారు. రేషన్ కార్డుల పేరు ఈ దేశ ప్రజల కోసము, ఈ దేశం యొక్క ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోడాన్లలో పెట్టినటువంటి ఆహారాన్ని ఈ దేశ ప్రజల కోసం పండించినటువంటి వాళ్ళు రేషన్ కార్డు ద్వారా పొందుతారు. 2, ఈ దేశ భవిష్యత్తును నిర్ణయించాల్సినటువంటి ఓటును వాళ్ళు వేసి ఇక్కడ భవిష్యత్తును తారుమారు చేస్తారు. 3, ఇక్కడ పాన్ కార్డులు, ఆధార్ కార్డు తీసుకొని బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు. ఒక టీవీ ఛానల్ వాళ్ళు అక్కడ ఒక స్టింగ్ ఆపరేషన్ చేయడం జరిగింది. కెమెరా పెట్టుకొని జస్ట్ మేము ఎన్జిఓ నుంచి వచ్చాము, మీ లివింగ్ స్టాండర్డ్స్ గురించి తెలుసుకొని మేము ఏమైనా హెల్ప్ కోసం చెప్తామంటే వాడికి మొత్తం చెప్పడం జరిగింది. టీవీలు ఉంటాయి, వాళ్ళ ఇంట్లో టీవీ ఎక్కడి నుంచి వస్తుందండి? ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్ల ఇంట్లో బైక్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఫోన్లు ఎక్కడి నుంచి వస్తాయి? నీకు ఆధార్ కార్డు లేకుండా నీకు సిమ్ కార్డే ఇవ్వడు. ఫోన్లు ఎక్కడి నుంచి వస్తాయి? వాళ్ళ ఇంట్లలో ఈ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఉంటుంది కదా, జింజర్ గార్లిక్ పేస్ట్ తయారు చేసే మెషిన్స్ ఉన్నాయి అక్కడ. కిరాణా షాప్స్ పెట్టుకున్నారు, క్యూఆర్ కోడ్స్ ఉన్నాయి, బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి.
ఇంత ఆర్గనైజ్డ్గా వాళ్ళు చేస్తూ ఉంటే ఇది ఒక ఇంటర్నల్ సెక్యూరిటీ ప్రాబ్లం, ఇది డెమోగ్రఫిక్ చేంజెస్ ప్రాబ్లం. కాబట్టి దీని మీద యాక్షన్ తీసుకోమని చెప్పి మేము వేసినటువంటి రిప్రజెంటేషన్ మీద ఇంతవరకు వాళ్ళు రిప్లై అయ్యారు. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే పోలీసు వాళ్ళు విచిత్రమైన విషయం ఏంటంటే మల్కాజిగిరి పోలీస్ నుంచి నాకు ఒక నోటీస్ పంపించారు. ఏమని అంటే, మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం కదా, ఎంతమంది ఉన్నారో ట్రేస్ అవుట్ చేసి వాళ్ళని డిపోర్ట్ చేయమని ఇస్తే నాకేమొచ్చింది తెలుసా, ఎక్కడెక్కడలో మీరే చెప్పండి నాకు వచ్చింది. నాకేమో చూపిస్తే వాళ్ళు పట్టుకుంటారా? నేను చూపిస్తా అంటే నువ్వెందుకు, ఇంకా అదే పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు, ఇంటెలిజెన్స్ ఎందుకు, ఎస్బీ ఎందుకు, నేను చూపించేది. మీరు అన్నట్టు ఒకటి మన ప్రభుత్వ పథకాలు, మన ప్రభుత్వం ఇచ్చే దేశ ప్రజల కోసం ఇవ్వాల్సి, ఎన్నికలలో బిలో పావర్టీ లైన్లో ఉన్నటువంటి ఆహారం లేనటువంటి వారి కోసం రూపొందించినటువంటి ఈ ఫేర్ ప్రైస్ షాపులో దేశ ప్రజల కోసం దేశ ప్రజలు వండించినటువంటి ఈ దేశ తిండిని పాడు దోచుకొని ఇటువంటి పందికొక్కులాగా ఎన్నికలలో నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారు. రెండవది చేంజ్ అవుతుంది. వాళ్ళు పాపులేషన్ అవుట్ బస్ట్, ఒకరికి 2 కప్పులు వస్తే వాడికి 10 మంది పిల్లలు. క్రైమ్ రేట్ పెరుగుతోంది. సమ్ టైమ్స్ ఇప్పుడు నిన్నగా చిన్న సంఘటన చెప్తా. బార్కాస్ దగ్గర ఒక టెంపుల్లో ద్విముఖి హనుమాన్ టెంపుల్ అని, హనుమాన్ టెంపుల్ అది ఆల్మోస్ట్ ఏప్రిల్లో ఎప్పుడు టైంలో జరిగింది, మార్చ్ ఏప్రిల్లో. అక్కడ వెళ్ళి మీ దాంట్లో కూడా లైవ్లో వచ్చాను నేను, అక్కడ స్పాట్కి వెళ్ళినప్పుడు మీరు తీసుకున్నారు. వాడు టెంపుల్లోకి వెళ్ళిర్రు, అక్కడ ఏం దొరకకపోయేసరికి అక్కడ నుంచి గణేట్రాయ తీసి విగ్రహం మీద కొట్టేసి ఇన్వెస్టిగేషన్ చేసి పోలీస్ వాళ్ళు ట్రేస్ అవుట్ చేస్తే అందులో 2 ఇల్లీగల్ బంగ్లాదేశీ. బాలాపూర్ చుట్టూ ఉన్నటువంటి ఫంక్షన్ హాల్స్లో ర్యాక్ పికింగ్ పేరు మీద ర్యాక్ పికింగ్ చేసే వాళ్ళు వాళ్ళే. ఫంక్షన్ హాల్స్లో ఈ ప్లాస్టిక్ సామాన్ తీసుకోవడం వాళ్ళే, కాలనీస్లో ర్యాక్ పికింగ్ వాళ్ళే చేస్తారు. మీకు ఈ మధ్యలో వాళ్ళు స్క్రాప్ బిజినెస్ చేస్తున్నారు, పేపర్ బిజినెస్ చేస్తున్నారు, ఫ్రూట్స్, నీకు పండ్లు, ఇవన్నీ బిజినెస్లో దేవో పెనిట్రేటెడ్. ఇండియన్ అయ్యి ఉండి ఎవరైనా సరే బిజినెస్ చేసుకోవచ్చు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్ ఎట్లా చేసుకుంటాడు? అది క్వశ్చన్. మీరు బంగ్లాదేశ్ పోయి, ఆఫ్ఘనిస్తాన్ పోయి, పాకిస్తాన్ పోయి, అమెరికాలో పోయి ఉండి ఇవన్నీ చేయగలుగుతారా? అమెరికాలో ఇల్లీగల్ ఇమిగ్రెంట్ అంటే తన్ని తరమేస్తుంటారు, చేతులకు సంఖ్యలు వేసి మీరు పంపించిండా లేదా? మనం ఎంతమందిని పంపించండి, కాళ్ళకు చేతులకు సంఖ్యలు వేసి. మరి అమెరికా దేశం భారతదేశం దేశం కాదా? ఈ దేశ ప్రజల కోసం అక్రమంగా వలస వచ్చిన వాళ్ళకు ఇక్కడ ఉన్నటువంటి దోచుకు తినడానికి ధర్మసత్రం కాదు. ఎవరైనా పోషించదలుచుకుంటే ఇక్కడ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అయినా శరణార్థులు కాబట్టి వాళ్ళని దేశం పోషించాలన్న ఉద్దేశంతో ఎవరైనా మాట్లాడదలుచుకుంటే ఈ లీగల్ బంగ్లాదేశ్ తీసుకుపోయి వాళ్ళ ఇండ్లలో పెట్టి పోషించుకోవాలి. అదే అంతే, ఎగ్జాక్ట్. దేశానికి భారం కావద్దు. ఎగ్జాక్ట్. ఇంకో పాయింట్ ఏంటంటే కరుణాసాగర్ గారు, ఇక్కడ ఇప్పుడు చెప్పినవన్నీ కూడా నష్టాలు. వీటన్నిటికంటే ప్రమాదకరమైంది సమ్ టైమ్స్ కొన్ని సందర్భాల్లో వీళ్ళు స్లీపర్ సెల్స్గా మారుతున్నారు, ఓవర్ గ్రౌండ్ వర్కర్స్. మీకు ఒక విషయం గుర్తు చేస్తాను. మొన్నే కదా 15 years బ్యాక్ బేగంపేటలో ఒక టాస్క్ ఫోర్స్ ఆఫీస్ ఉండేది, కాకతీయ హోటల్ పక్కన. దానిలో ఒక సూసైడ్ బాంబర్ వచ్చి పేల్ చేసుకున్నాడు. ఆ సూసైడ్ బాంబర్ బంగ్లాదేశ్. ఎప్పుడు 15 years బ్యాక్, 10-15 సంవత్సరాల క్రితం హైదరాబాద్లో టాస్క్ ఫోర్స్ ఆఫీసులో సూసైడ్ బాంబర్ పేల్చుకొని చనిపోయాడు. ఎందుకు అని అంటే ఐఎస్ఐ టెర్రరిస్టులను అక్కడ ఇంట్రాగేషన్ చేస్తున్నారన్న ఒక కోపంతో ఆయన సూసైడ్ బాంబింగ్ చేసుకున్నటువంటి వ్యక్తి ఆరిజిన్ ఈజ్ ఫ్రమ్ బంగ్లాదేశ్. మన ఇంటర్నల్ సెక్యూరిటీ థ్రెట్ మనం తీసుకొచ్చి మనం పోషించుకుంటున్నాం. ఫస్ట్ థింగ్, ఇటువంటి వారిని వేయడానికి ఎన్ఆర్సీ కావాలన్నా వద్దా? తప్పకుండా కావాలి. ఎన్ఆర్సీ కావాలి, మన పరిస్థితి కావాలి, యూసీసీ కూడా కావాలి. మన పరిస్థితి ఇది. మనం 8-9 వేలు 10,000 మంది, ఓకే, రాష్ట్రం మొత్తం తీసుకుంటాం 15,000 మంది ఉందా అనుకుందాం. అస్సాంలో అయితే దే హ్యావ్ ఇన్ఫ్లుయెంటెడ్ ఇన్ ఎ సచ్ ఏ వే, వాడు ఎలక్షన్ని డెమోక్రటిక్ చేంజెస్ చేసేటువంటి పరిస్థితి తీసుకొస్తే లాస్ట్కి అక్కడ ఉన్నటువంటి హిందువులందరూ ఏకమై ఓటేస్తే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డది. సర్వానంద్ సోనోవాల్ ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఉండే, తర్వాత హిమంత బిశ్వ శర్మ వచ్చిన తర్వాత అడవులలో ఎక్కడైతే ఇల్లీగల్ బంగ్లాదేశ్ ఇన్ఫ్లోను కట్టడి కాలేదో ఆ మొత్తం అక్కడ కార్డన్ చేసేసి మొత్తం ఫెన్సింగ్ చేసేసారు. ఇంటర్నేషనల్ బార్డర్, అస్సాంలో ఓపెన్ ఉన్నటువంటి ఇంటర్నేషనల్ బార్డర్ని ఫెన్సింగ్ చేసి ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళని ఐడెంటిఫై చేసి తరిమి కొట్టడం, వాళ్ళు ఇల్లీగల్ కట్టినటువంటి మజార్లు, మస్జిద్లు, ఇండ్లు, అడవులలో కట్టినటువంటి వాటిని కొట్టడం, కూర్చడం స్టార్ట్ చేసిన తర్వాతనే ఫిల్టర్ అయింది. మొన్న SIR తోటి
60-70% ఫిల్టర్ అయింది, 100% ఫిల్టర్ అయిందని మాత్రం నేను అనుకుంటలేను. ఎందుకనంటే దే హ్యావ్ పెనిట్రేటెడ్ ఇంటూ సిస్టమ్. తర్వాత మోస్ట్ ఎఫెక్టెడ్ ఫస్ట్ అస్సాం, తర్వాత టీఎంసీ వచ్చిన తర్వాత ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసము బెంగాల్ బార్డర్ని ఓపెన్ చేసేసి ఫెన్సింగ్ కోసము 10 సంవత్సరాల నుంచి బీఎస్ఎఫ్కి ల్యాండ్ ఇయ్యనేటువంటి టీఎంసీ చేసిన పాపం బెంగాల్లో ఇన్విటేషన్ ఇచ్చి మరీ పిలిచి వాళ్ళకు ఓటర్ కార్డు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇచ్చి అక్కడ ఓటర్లుగా మార్చి వాళ్ళకు ఫ్రీగా రేషన్ ఇచ్చి హిందువుల మీద అరాచకాలు చేయించినటువంటి ప్రభుత్వం మమతా బెనర్జీ ప్రభుత్వం 15 సంవత్సరాలు చేసింది. ఈరోజు అక్కడ ఉన్నటువంటి హిందువులు మేలుకొని మమతా బెనర్జీని ఓడగొట్టి భారతీయ జనతా పార్టీకి మండేట్ ఇచ్చినందువల్ల సువేందు అధికారి వచ్చి ఈరోజు బార్డర్ ఫెన్సింగ్ అయిపోయింది. అక్కడ ఉన్నటువంటి ఎస్ఐఆర్ చేయడం వల్ల అక్కడ నుంచి 60% ఇల్లీగల్ బంగ్లాదేశీ ఓటర్లు వెళ్ళిపోయారు. కాబట్టి ఈరోజు మెయిన్ టీఎంసీ స్ట్రాంగ్ హోల్డ్స్ అన్ని కూడా భారతీయ జనతా పార్టీ గెలవగలిగింది. అంటే ఒరిజినల్ మ్యాండేట్ వచ్చింది. ఎగ్జాక్ట్. ఇదంతా ఫ్రాక్చర్డ్ కదా. వాడు దేశ ప్రజలు ఒక పార్టీని ఎన్నుకుందామంటే వీడు ఇల్లీగల్ ఇమిగ్రేట్ ఇంకో పార్టీని ఎన్నుకుంటే ఇలా 5 years వీళ్ళ ఫ్యూచర్ అంతా స్టేకే కదా. అలాగే గెలిచింది కదా ఇప్పుడు ఆమె. ఇప్పుడు బార్డర్ ఫెన్సింగ్ అయిపోయింది, 70% అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఎఫెక్టెడ్ ఈస్ బీహార్. ఈ మెయిన్ కాన్సన్ట్రేషన్ అంతా ఈ స్టేట్స్ మీద ఉంది, ఇవన్నీ బార్డర్ స్టేట్స్. దీని తర్వాత ఒరిస్సాలో, వెస్ట్ బెంగాల్లో, మన తెలంగాణలో, తమిళనాడులో ఉన్న చాలా చోట్ల ఇంకా ఎస్ఐఆర్ ద్వారా చాలామంది వీడౌట్ అవుతున్నారు. ఇదంతా కూడా మంచికే జరుగుతుంది అంటున్నాను నేను. ఎన్ఆర్సీ రావడం ద్వారా ఈ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ను మెయింటైన్ చేస్తే పాజిటివ్ థింగ్స్ ఫస్ట్ ఇంతవరకు చెప్పింది ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్ వీడౌట్ చేయడం. పాజిటివ్ థింగ్స్ ఏంటో చెప్పారంటే దేశంలో ఇంతకుముందు రవాణా వ్యవస్థ లేనప్పుడు ఎవరు ఎక్కడ ఉండరు అక్కడే ఉండేవారు, అక్కడే బిజినెస్ చేసేవారు, తిండి ఉన్నా లేకపోయినా పక్క విలేజ్కి పోయేవారు, పక్క రాష్ట్రాలకు పోయేవారు. ఎట్లయితే మనకు బస్సులు, రైళ్ళు, ఫ్లైట్లు వచ్చిన తర్వాత ఏం చేసినట్టే బతుకు తెరువు కోసం ఈ తెలంగాణ వాళ్ళు గుజరాత్కు వెళ్ళారు, గుజరాత్ వాళ్ళు తెలంగాణకు వచ్చారు, తమిళనాడుకు వెళ్ళారు, తమిళనాడు వాళ్ళు మొత్తం ఎక్స్చేంజ్ ఆఫ్ పాపులేషన్ చాలా చోట్ల అయ్యింది. కొన్ని దగ్గర భారతదేశంలో ఒక దగ్గర తెలుగు కాలనీస్ ఉంటాయి, కొన్ని దగ్గర మరాఠీ కాలనీస్ ఉంటాయి, గుజరాతీ కాలనీస్ ఉంటాయి, రాజస్థానీ కాలనీస్ ఉంటాయి. ఈ నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్, ఈ నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ చేసినప్పుడల్లా ఏం చేస్తారంటే దాంట్లో వాళ్ళ పేరు, తండ్రి పేరు, ఏ రోజు ఎక్కడ పుట్టిండ్రు, ఎప్పుడు పుట్టిండ్రు, విద్యా ఇంతవరకు ఎక్కడ చదువుకున్నారు, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటిది, వాళ్ళకు వచ్చినటువంటి భాషలు ఎన్ని, వాళ్ళ ఆహారపు అలవాట్లు ఏంటిది, వాళ్ళ పండగలు ఏంటివి, వాళ్ళ జీవన విధానం ఏంటిది, లైఫ్ స్టాండర్డ్ ఏమున్నది, ఇన్కమ్ ఎంత ఉంటుంది, ఇట్లాంటివంతా రిజిస్టర్ మెయింటైన్ చేస్తే రేపు పొద్దున ప్రభుత్వం ఏదన్నా పథకం తీసుకురావాలనుకుంటుంది, గవర్నమెంట్ స్కూల్స్ని మోడర్నైజ్ చేయాలి, ఇంకా పెంచాలి అనుకున్నది అనుకోండి, అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ దగ్గర ఉన్న డాటా ప్రకారం ఏం చేస్తారంటే ఫలానా జిల్లాలో తెలుగు వారు ఉన్నారు కాబట్టి తెలుగు వారికి తెలుగు స్కూల్ పెడతారు. మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటాయి. లేకపోతే వాడు కూడా గుజరాతీ చదువుతుండే, ఇక్కడ తెలుగు వాడు నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్కి తెలుగు రాకుండా పోతుంది. సో కాబట్టి ఏం చేస్తారంటే తమిళనాడులో ఒక హిస్టారికల్గా యూట్యూబ్లో వస్తూ ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి తెలుగు డామినేటెడ్ అయిన డిస్ట్రిక్ట్స్లో ఒక తెలుగు మీడియం స్కూల్ పెట్టాలని ఒక తమిళనాడు ఏఐడిఎంకేనో డిఎంకేనో ఎమ్మెల్యే అడిగితే జయలలిత సీఎం ఇప్పుడు తెలుగులో ఆన్సర్ ఇచ్చింది. అవును మేము తెలుగు పెడతాం, మీడియం స్కూల్స్ పెడతాం. ఇవన్నీ ఎట్లా వస్తాయి? డాటా ఉంటూ వస్తాయి. సో ఎవరికి ఎక్కడ ఎటువంటి అవసరాలు ఉంటాయి, దేశాన్ని మొత్తానికి ఒక పథకాన్ని రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసినప్పుడు అందరికీ ఒకే పథకం అమలు చేస్తే కొంతమందికి హెల్ప్ అవుతుంది, కొంతమందికి కాదు. ఎందుకంటే వాళ్ళ పరిస్థితుల వల్ల, వాళ్ళకున్నట్టు వాతావరణం వల్ల, వాళ్ళ ఆహార అలవాటు వల్ల అవి అనుకూలంగా ఉండవు. కాబట్టి ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఎంత ఇవ్వాలి అనేది ప్లానింగ్ చేయడానికి గవర్నమెంట్ దగ్గర కూడా రికార్డు ఉండాలి. అది కూడా ఒక పర్పస్. ఇప్పుడు బియ్యం ఎక్కువ కన్జ్యూమ్ చేసేవారు సదరన్ స్టేట్స్, వీట్ ఎక్కువ కన్జ్యూమ్ చేసేవారు నార్దర్న్ స్టేట్స్, ఇంకా ఇక్కడ ఈ కొండ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఒక రకమైనటువంటి ఆహార అవసరం కాబట్టి వాళ్ళకి అక్కడ పంపిస్తారు డిస్ట్రిబ్యూషన్. అప్పుడు బియ్యం ఎక్కువ మన సైడ్ పంపిస్తారు, గోధుమలు ఒక దగ్గర పంపిస్తారు, జవార్ ఒక దగ్గర పంపిస్తారు. ఇదంతా చేయాలని అంటే ప్రభుత్వం దగ్గర డాటా ఉండాలి కదా. ఆ డాటానే ఎన్ఆర్సీ, ఎన్పిఆర్. ఇప్పుడు దాన్ని అడ్డుకోవడానికి ప్రతిపక్షాలన్నీ ఇప్పటి నుంచి తయారవుతాయి. చేయొద్దుగా, ప్రజలకు ఉపయోగపడే పథకాలు మనం చేయము, వేరే ప్రభుత్వం చేస్తే వాళ్ళకు పేరు కూడా రావద్దు, మేము చేయము, వాడు చేయొద్దు.
కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, ఇంకా అపోజిషన్ అనుకోవాలి. అపోజిషన్ మొత్తం కూడా ఇప్పుడు దీన్ని మంచివాడు అయితే అడ్డుకోవడానికి వాడు మంచి సైడ్ ఉండేవాడు, కానీ ప్రజల దృష్టిలో ఆలోచించేవాడు, ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచించేవాడు అంతా ఇప్పుడు అంతా కాంగ్రెస్ పార్టీతో జత అయి ఉన్నారు. ఎందుకు సింప్లీ మీకు విషయం చెప్తానండి, భారత్ న్యూక్లియర్ స్టేట్ అవటానికి ప్రయత్నం చేసినప్పుడు అడ్డుకున్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీ. న్యూక్లియర్ స్టేట్ కాకపోయినంటే భారత్ అటల్ బిహారీ వాజ్పేయి గారి టైంలో చైనా నుంచి వాడు న్యూక్లియర్ వెపన్ తెచ్చుకొని దే హావ్ డెవలప్డ్ న్యూక్లియర్ వెపన్స్. మన సింధూర్లో మన దగ్గర న్యూక్లియర్ పవర్ లేకపోయి ఉంటే వాడు పెహల్గాం చేసినా మనం మన మీద యుద్ధం చేయలేకపోతుంటే, వాడు న్యూక్లియర్ వెపన్ స్టేట్ అయింది కాబట్టి, మనం న్యూక్లియర్ స్టేట్ అయినాం కాబట్టి మనం అవసరమైతే న్యూక్లియర్ని వాడే సత్తా ఉన్న ప్రభుత్వం ఉంది కాబట్టి మనం వాడు పెహల్గాం చేసినందుకు మనం పోయి ఆపరేషన్ సింధూర్ చేయగలిగినాం, వాని వైటల్ ఇన్స్టాలేషన్స్ మీద కొట్టగలిగినాం. టెర్రర్ క్యాంప్స్ పవరు ఎదుటోళ్ళను భయపెట్టడానికి, వాళ్ళ మీద దాడి చేయడానికి కాదు, మనము బలవంతంగా ఉన్నామంటే సురక్షితంగా ఉండమనే మెసేజ్ను కూడా వాళ్ళకు పంపడానికి. మన వాళ్ళకు సురక్షితంగా ఉన్నామని మెసేజ్, మనం పవర్ఫుల్గా వాడి సురక్షితమని పక్కవాడికి వీని కొడితే 2 సార్లు కొడతాడు అన్న భయం చూపించడానికి కూడా. అటువంటి న్యూక్లియర్ స్టేట్ కావడానికి ప్రయత్నం చేసినటువంటి భారతదేశాన్ని అడ్డుకున్నది. భారతదేశానికి డైరెక్ట్ అమెరికా సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ సీట్ ఇస్తా అంటే వద్దు అని చెప్పి చైనాకి ఇచ్చినది సీట్ కాంగ్రెస్ పార్టీ. వందే మాతరంలో 6 స్టాంజర్స్ ఉంటే వందే మాతరాన్ని వందే మాతరం అయితే ఒక యుద్ధ పొలికేకగా మారి కోట్లాది మంది భారతీయులను ఉత్తేజపరిచి స్వతంత్ర ఉద్యమంలోకి తీసుకెళ్ళి లక్షల మంది స్వతంత్రోద్యమాలు ఆహుతికి ప్రేరణ ఇచ్చినటువంటి వందే మాతరాన్ని 2 స్టాండర్డ్సే వాడతామని చెప్పి తీర్మానం చేశారు. ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్ టు నేషనల్ ఆర్మీ యాక్ట్ను వైలేట్ చేస్తూ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ వైలేట్ చేయడానికి కూడా ముందుకు వచ్చినాం. కానీ మేము మిగతా 4 స్టాండర్డ్స్ వాడాం, ఎందుకంటే అలా అది వాడితే ముస్లింల మనోభావం దెబ్బతింటాయని చెప్పి డివిజివ్ పాలిటిక్స్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ దేశ ప్రజలకు, దేశానికి హితమైనటువంటి ఏ ప్రోగ్రామ్ని, ఏ దాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయదు. కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తలేదంటే అది దేశానికి మంచిదని అనుకోవాలి. ఇది డైరెక్ట్ చెప్తున్నాను నేను ప్రజలకు. ఇది మంచిదా కాదా అని మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు, చట్టం చదవాల్సిన అవసరం లేదు. ఒకవేళ పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ దాన్ని పూర్తి శక్తితోటి వ్యతిరేకిస్తుంది అంటే కమ్యూనిస్టులను, ఎస్పీని, బీఎస్పీని, ఇంకో అపోజిషన్ పార్టీని, చిన్న చిక్క పార్టీ అన్నింటినీ కలిపి ఒకటేసారి వ్యతిరేకిస్తుందంటే మంచి చట్టం అయిందని భావించాలి ప్రజలు. అదొక్కటే సిగ్నల్. కరెక్ట్. నా నమ్మకం ఏంటంటే 370 తీసుకురాగలిగిన వాళ్ళు, అబ్రగేట్ చేయగలిగిన వాళ్ళు, వక్ఫ్ను తీసుకురాగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి ప్రభుత్వం కాబట్టి అమిత్ షా అండ్ మోదీ కాంబినేషను ఈ ఎన్ఆర్సీ చేయడం అనేది పెద్ద విషయం చేయడం అనేది ప్రభుత్వానికి పెద్ద విషయం కాదు. పార్లమెంట్లో పాస్ చేయడము, బిల్ పాస్ చేయడం పెద్ద విషయం కాదు. ఎందుకంటే గవర్నమెంట్ హాజ్ నంబర్స్ ఉన్నాయి, కానీ దాని ప్రాపర్ ప్రాస్పెక్ట్లో ప్రజలకు అర్థం చేయించాలి. ఇది మీకోసం, ఇది జరిగితే వచ్చే డాటాను ఇప్పుడు ఏం చెప్పారంటే దాని అపోజిషన్ పార్టీస్ స్టార్టెడ్ గివింగ్ మిస్ఇన్ఫర్మేషన్. దీంట్లో ఈ అకౌంట్ డీటెయిల్స్ అడుగుతున్నారు. అకౌంట్ డీటెయిల్స్ ఎందుకని? అకౌంట్ డీటెయిల్స్ ఎన్ఆర్సీ, ఎన్పిఆర్ ఫామ్లో లేదు. అకౌంట్ డీటెయిల్ అడగలేదు, ఓన్లీ ఆధార్ అడుగుతారు. ఎందుకు అడగరంటే ఆధార్, నీ ఐడెంటిటీ కార్డ్ ఆధార్ కదా. నీవు స్కూల్లో అప్లై చేసుకోవాలన్నా, బర్త్ సర్టిఫికేట్ అవసరన్నా, ఓ ప్రాపర్టీ రిజిస్టర్ చేసుకోవాలన్నా ఆధార్ కార్డు ఇస్తావా? నువ్వు ఈ సిటిజన్ అయ్యండి, ఈ గవర్నమెంట్ నీకు ఆధార్ ఏమంటే ఎందుకు ఇవ్వవు? దానికి భయం ఎందుకు పడతారు? రాంగ్ ఇన్ఫర్మేషన్, మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తారు. ఎన్ఆర్సీ, ఎన్పిఆర్లో అకౌంట్ డీటెయిల్స్ ఎక్కడ అడగరు, నీ ప్రాపర్టీ డీటెయిల్స్ కూడా ఎక్కడ అడగరు. మీ అవసరాలు, మీ జీవన పద్ధతులు, మీ లివింగ్ స్టాండర్డ్స్, మీ ఎకనామిక్ స్టాండర్డ్స్, మీ మీ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ అడుగుతారు, మీకు తగ్గట్టు ప్రణాళికలను సిద్ధం చేయడానికి. కాబట్టి ఎవరైతే ఎన్ఆర్సీని అడ్డుకోలేము, ఇంప్లిమెంట్ చేయడం ఎట్లయినా అనివార్యమే, మోదీ, అమిత్ షా కంపల్సరీ చేస్తారు. అడ్డుకోలేము కాబట్టి దానిపై మిస్ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు ఈ విషయంలో తప్పుదోవ పట్టద్దు అని నా విజ్ఞప్తి. ఎన్పిఆర్, ఎన్సీఆర్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ను ఫిలప్ చేసే ముందు పూర్తిగా చదువుకోండి. ఏ భాష వారికి ఆ భాషలో వస్తుంది, ఇంగ్లీష్లోనే రాదు. తెలుగు వాళ్ళకి తెలుగులో వస్తుంది, హిందీ వారికి హిందీలో వస్తుంది, మరాఠీ, కన్నడ, తమిళ్ అన్ని భాషల్లో వస్తుంది. చదువుకోండి. మిస్ఇన్ఫర్మేషన్
తీసుకొని మీరు డైవర్ట్ కావద్దు. ఎన్పిఆర్ ఎన్సీఆర్ రేపు పొద్దున ఫ్యూచర్లో వస్తే దానికి సహకరించండి. అది మీకు అవసరమయ్యే పథకాలు రూపొందించడానికి ప్రభుత్వానికి హెల్ప్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్ కరుణాసాగర్ గారు. నేను మా ప్రేక్షకులు కూడా అడుగుతున్నా, మీరు ఎంతమంది ఈ ఎన్ఆర్సీని కానీ ఎన్పిఆర్ని కానీ ఈవెన్ యూసీసీని కానీ ఎంతమంది మీరు సమర్థిస్తున్నారు? వీటి అవసరం ఎంత ఉంది ఈ దేశానికి ఈ రోజున? ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలు లేకపోతే మిస్ఇన్ఫర్మేషన్ని దాంట్లో మీరు నమ్ముతున్నారు? తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. వచ్చే ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.